ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. గమనించిన పిల్లరా, దేవుడు అబ్రహాముకు అత్యధికమైనటువంటి బహుమానాన్ని ఇచ్చాడు. ఎప్పుడు అనంటే పైన మనం చూస్తాం, ఇవి జరిగిన తర్వాత. అసలు ఏం జరిగింది? మనం 14వ అధ్యాయం మనం చదివితే ఒక బాధాకరమైన సంఘటన ఒకానొక సందర్భంలో చోటు చేసుకుంది. అదేంటనంటే, ఒక 4 రాజులు వచ్చి 5 రాజులను వారు ఎత్తుకుని పోతా ఉన్నారు. అందులో సొదొమ రాజు అయినటువంటి బెరాతోను కూడా ఉన్నాడు. ఆ సొదొమ పట్టణంలోనే లోతు జీవిస్తూ ఉన్నాడు. ఆ పట్టబడిన వారిలో లోతు ఉన్నాడు. లోతు యొక్క ఆస్తి ఉంది. మరొక 5 రాజులు కూడా ఉన్నారు. అయితే ఈ 4 రాజులు వచ్చి 5 రాజులను, అదేవిధంగా లోతు తన ఆస్తిని వారు పట్టుకుని పోతా ఉన్నారనే విషయం అబ్రహాముకు తెలిసినప్పుడు వెంటనే అబ్రహాము తన ఇంట ఉన్నటువంటి 318 మంది దాసులను తీసుకుని వెళ్ళి ఆ 4 రాజుల చేతుల్లో నుండి ఆ 5 రాజులను, అదేవిధంగా లోతును, లోతు యొక్క ఆస్తిని, ఆ కొల్ల సొమ్మునంతా కూడా అబ్రహాము విడిపించాడు. అయితే తర్వాత 5 రాజులు ఈ యొక్క అబ్రహాముతో అంటున్నారు, అబ్రహమా, నీవు నేటి దినాన మమ్మను కాపాడకపోతే మేము చచ్చిపోయేవారు. మేము ఒకవేళ మా పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారేదేమో. మేము ప్రాణంతో ఉండడమే చాలా గొప్ప విషయం. ఇక మాకు ఈ ఆస్తి ఎందుకు, ఈ ధనం ఎందుకు, ఈ డబ్బులు ఎందుకు, ఇవన్నీ కూడా ఎందుకు? మేము ప్రాణంతో ఉండడమే మాకు అది గొప్ప. నీవు మా విషయంలో ఎంతో ప్రయాసపడ్డావు, నువ్వు మాకు ఎంతో మేలు చేసావు. ఈ మేలుని మేము అసలు మర్చిపోలేం. కాబట్టి ఈ యొక్క కొల్లసొమ్ము అంతా కూడా మాకొద్దు. నీవు విడిపించినటువంటి ఈ కొల్లసొమ్ము నీవే తీసేసుకో అని అబ్రహాముకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. అదే స్థితిలో మనం ఉంటే బాగానే దొరికిందని మొత్తం ఒక ఆటో పెట్టేసి మొత్తం అంతా తోలేద్దాం ఇంటికి. పిల్లరా, ఎందుకనంటే ఫ్రీగా వస్తే ఏది వదులుకోం మనం. కాబట్టి ప్రతి దాన్ని వెనకేసేద్దామని చూస్తాం మనం. అలాంటి ఆఫరే అబ్రహాంకి తగిలింది, లాటరీలాగా అన్నమాట. దేవుని ప్రేమను బట్టి వెళ్ళి సహాయం చేశాడు, మేలు చేశాడు, వారిని కాపాడాడు. అందుకు ప్రతిగా వారు అంటున్నారు, ఈ డబ్బులన్నీ కూడా నువ్వే తీసేసుకో, మాకెందుకు, మేము ప్రాణంతో ఉన్నాం, మాకు అది చాలు బాబోయ్, ఇక ఇది మాకు అవసరం లేదని వారు అంటున్నారు. ఆ బెరతో అంటున్నాడు, పట్టుపో అబ్రహామా, నువ్వు తీసుకువెళ్ళి దీన్ని నువ్వు వినియోగించుకో అని అంటే, అబ్రహాం అంటున్నాడు, మీరిచ్చినటువంటి ఈ యొక్క ఆస్తిలో, మీరిచ్చినటువంటి ఈ బహుమానంలో ఒక్క నూలుపోకు కూడా నాకొద్దు, చెప్పుల వారైనను నాకొద్దు. వారు అంటున్నారు, అరే ఇంత ఆశీర్వాదం ఎవరైనా వద్దనుకుంటారా? ఇలాంటి బహుమానము మరొకరికి ఎవరికైనా ఇస్తే కాదనుకుంటారా? నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఎందుకు ఈ రీతిగా ప్రవర్తిస్తున్నావు? దీని విలువ బహుశా నీకు తెలియకపోవచ్చేమో, దయచేసి తీసుకో అని అంటే అబ్రహాం అంటున్నాడు, వద్దు, నూలుపోకు కూడా నాకు వద్దు. ఎందుకు వద్దు అని అంటే, నన్ను పిలుచుకున్నది నమ్మదగిన దేవుడు, నన్ను ఏర్పాటు చేసుకున్నవాడు, సర్వాధికారి, నన్ను దీవించేటువంటి దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఇలాంటి బహుమానాలు ఎన్నో నా దేవుడు నాకు ఇస్తాడు, ఇచ్చాడు కూడా. ఒకవేళ ఈ ఆస్తి నేను తీసుకుంటే రేపన్న రోజు మీరు మరలా తిరిగి ఏమంటారు తెలుసా? అబ్రహాముని నేటి దినాన అలా ఉన్నాడంటే దానికి గల కారణం మేమే అని మీరు అంటారు. ఈరోజు పిల్లారా, మన పరిస్థితి బాగుందనుకోండి, అందరూ మన విషయంలో
ఏం చెప్తారంటే, సపోజు ఒక మంచి ఉద్యోగం మనం సంపాదించామనుకో, మనకు చిన్నప్పుడు పాఠాలు చెప్పినటువంటి ఆ ఉపాధ్యాయులు ఏమంటారంటే, ఆడు నా స్టూడెంటే అంటారు. వ్యాపారంలో నువ్వు సక్సెస్ అయ్యావనుకో, కొంతమంది వ్యాపారవేత్త ఏమంటారో తెలుసా, ఆ రోజు ఒక 1,00,000 రూపాయలు, ఒక 2 లక్షలు, ఒక 5 లక్షలు ఆ రోజు నేనే ఇచ్చాను పెట్టుబడికి. ఈరోజు ఆ వ్యాపారం అంతా క్లిక్ అయిందంటే దాని విషయమై ప్రారంభంలో చాలా అమౌంట్ నేనే ఇన్వెస్ట్ చేశాను. కాబట్టి ఈరోజు వాడు అలా ఉన్నాడు. ఆ రోజు నేను ఇచ్చిన సలహా వల్లే వారు అలా ఉన్నారు. ఆ రోజు నేను ఆ డబ్బులు ఇవ్వబట్టి, ఆ రోజు నేను ఆ డబ్బులు ఖర్చు పెట్టబట్టి ఈరోజు వారు అలాగ ఉన్నారు. కాకపోతే ఎవరికి తెలదు అంతే, వారు అలా ఉండడానికి కారణం నేనే అనుకున్న సందర్భాల్లో మనమే అంటామండి. అదే అబ్రహాం అంటున్నాడు, వద్దొద్దు, నాకు ఈ ఆస్తి నాకు వద్దు. ఎందుకనంటే ఒకవేళ ఏదో ఒక రోజు మీరు ఏమనొచ్చు తెలుసా, అబ్రహాము దీవించబడడానికి కారకులు మేమే అని అంటారు. మేము 5 రాజులు, లోతు. ఆ రోజు మేము అదంతా పట్టుకొచ్చి అబ్రహాం చేతిలో పెట్టేశాం కనుక ఈరోజు అబ్రహాం పరిస్థితి అలాగుంది అని మీరు అనకపోరు ఖచ్చితంగా. అందుకు నూలుపో కూడా నాకు వద్దు. ఒకవేళ మీకేమన్నా మంచి మనసు ఉంటే నా వెనకాల ఎంతోమంది ఉన్నారు. నేను ఒక విషయం చెప్పగానే మీ పక్షమున పోరాడడానికి నన్ను బట్టి ఎంతోమంది మీకు మేలు చేయడానికి నా కూడా వచ్చారు. మీకు ఏమన్నా దాతృత్వం ఉంటే, మీకు ఏమన్నా మంచి మనసు ఉంటే వారికి ఇవ్వండి. ఆ ధనం వారికి ఇచ్చేసండి, మిగిలింది ఏదైనా ఉంటే మీరు తీసేసుకోండి, నాకైతే వద్దు అని అన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక వ్యక్తి ఒక బహుమానాన్ని ఇస్తే అబ్రహాము దాన్ని కాదనుకున్నాడు. కారణం ఏంటో తెలుసా, అబ్రహాముకు తెలుసండి దాన్ని మించిన అత్యధికమైన బహుమానాన్ని దేవుడు ఇస్తాడని. ఆమె చెప్దామా? నేటి దినాన్ని మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడు, లోకంలో ఉన్నవారు ఎవరైనా మనల్ని స్టేజ్ మీదకి పిలిచి ఒక్క చిన్న బహుమానం అండి, అంతెందుకు ఒక పెన్ అండి ఇస్తే ఎంత పొంగిపోతుందో ఈ జీవితం, ఎంత పొంగిపోతుందో ఈ యొక్క హృదయం, ఎంత ఆనందిస్తామో మనం. కానీ ఏదో ఒక రోజు ఆ పెన్ను పోయేది. కొంతమంది పిల్లలు షోకేసులో పెట్టుకునేటువంటి గ్లాస్తో కొన్నటువంటి వస్తువులు బహుమానాలుగా మనకి ఇస్తారు. ఏదో ఒక రోజు ఇల్లు దులిపేటప్పుడు, లేకపోతే చిన్నపిల్లలు పడగొడేస్తేనో కింద పడిపోయే పిల్లర 2 ముక్కలైపోతాయి. అంటే మనుషుల చేత మనము తీసుకుంటున్నటువంటి బహుమానాలు ఏదో ఒక రోజు పగిలిపోతాయి, కనుమరుగైపోతాయి, పాడైపోతాయి. కానీ నేటి దినాన విను, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడిచ్చే బహుమానము అది ఎంతో విలువైనది, అది మనుషులు ఎవరు ఇవ్వలేనిది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ అబ్రహాముకు పిల్లరా వచ్చినటువంటి ఆ బహుమానాన్ని అబ్రహాము వద్దు అని అన్నాడు. కారణం ఏంటంటే బహుమానం ఇచ్చేటువంటి దేవుడు మనకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ బహుమానము ఒకానొక దినము, ఆ రివార్డు ఒకానొక దినము మనము దేవుని పరలోక రాజ్యంలో మనము దాన్ని పొందుకోబోతూ ఉన్నాం. కాబట్టి ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, అయితే దేవుడు ఎందుకు అత్యధికమైనటువంటి బహుమానాన్ని అబ్రహాంకి ఇవ్వాలనుకున్నాడు అని అంటే, ఒకటి లోక సంబంధమైన బహుమానాన్ని కాదనుకున్నాడు, దేవుడిచ్చేటువంటి ఆ బహుమానమే కావాలనుకున్నాడు అనేది మనం విన్నాము. అయితే మరొక సందర్భంలో దేవుడు ఎందుకు అత్యధికంగా అబ్రహాముని దీవించాలని, అబ్రహాముకు అలాంటి బహుమానం ఇవ్వాలని ఎందుకు అనుకున్నాడని అంటే, అబ్రహాం పిల్లరా వెనక ముందు ఏది ఆలోచించకుండా లోతుకు మేలు చేశాడు. ఈరోజు పిల్లరా మనం ఎవరికన్నా ఒక 10 రూపాయలు సాయం చేయాలంటే మనం ఆలోచిస్తాం. ఏ రోజన్నా ఈడు 5 రూపాయలు నాకు సాయం చేశాడు, అసలు ఆడ 5 రూపాయలే సాయం చేయలేదు, నేను ఎందుకు ఆడికి 10 రూపాయలు సాయం చేయాలా అని అనుకుంటాం మనం. అంటే ఎవరికన్నా మనం మేలు చేయాలంటే, సాయం చేయాలంటే ఏదో ఒక రోజు గతించిన దినాల్లో వాళ్ళ మనకు చేస్తే మనం మరలా తిరిగి చేయడానికి ఇష్టపడతాం. ఒక విషయం చెప్పనా, లోతు వల్ల అబ్రహాంకి దమ్ముడు ఉపయోగం లేదు అసలు. మరి అలా అనుకుంటే అబ్రహాం లోతుకి ఎందుకు మేలు చేయాలండి? లోతుని ఎందుకు కాపాడాలి? లోతుని ఎందుకు రక్షించాలి? అసలు అంత మేలు ఎందుకు చేయాలా? ఒకవేళ అబ్రహాముకి లోతు అదేవిధంగా రాజులు చెరపట్టబడ్డారు,
అనే విషయం తెలిసిన వెంటనే అబ్రహం లోతుకు అసలుకి ఎందుకు నేను మేలు చేయాలా, లోతు నాకు ఏ రకంగా ఉపయోగపడ్డాడు అబ్బా అని ఒకసారి అలాగా ఆలోచించుకుంటే, ఒక రకంగా చెప్పాలంటే అబ్రహాము ఏ రకంగా కూడా లోతుకు మేలు చేయాల్సిన అవసరం లేదు, మనలాగా అబ్రహాం ఆలోచిస్తే. కానీ అబ్రహాం ఆ పని చేయలే. అంటే ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఎవరికన్నా మేలు చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళు మేలు చేస్తేనే కాదండి, వారు మేలు చేయకపోయినా దేవుని ప్రేమను బట్టి మనం ఏం చేయాలి, వారికి మేలు చేయాలి. వారు మనకి ఎప్పుడూ సహాయం చేయకపోయినా దేవుని ప్రేమను బట్టి వారికి సహాయం చేయాలి. వారు ఎప్పుడూ మనకు మంచి చేయకపోయినా కొన్ని సందర్భాలలో ఆ వ్యక్తికి మనం మంచి చేయాలి. ఇది దేవుని ప్రేమ, ఇది దేవుని మనస్సు, ఇది దేవ స్వభావం. ఉందా నీలో? మేలు చేస్తే చేద్దాం, మనకు పెడితే పెడదాం, మనకు సాయం చేస్తే సాయం చేద్దాం అని ఇక నుండి ఆలోచించక, అలాంటి విధానంలో నువ్వు ఆలోచించొద్దు. వారు చేసినా చేయకపోయినా మనం మేలు చేద్దాం, మనం సాయం చేద్దాం, మనం వారిని ఆదుకుందాం అని అలాంటి మనసుతో ముందుకు వెళ్తే నీకు కలిగేటువంటి ఆశీర్వాదం దేవుని వద్ద నుండి ఎలా ఉంటుందో తెలుసా? అత్యధికంగా ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఇలా ఆలోచించకుండా ఎవరికైతే మేలు చేస్తావో దాన్ని బట్టి దేవుడు నిన్ను అత్యధికముగా ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నేటి దినాన్ని మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి అబ్రహాము జీవితంలో పిల్లల దేవుడు అత్యధికముగా మేలు చేయడం గల కారణం, అబ్రహాముకు అత్యధికమైనటువంటి బహుమానాన్ని ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, అబ్రహాం పిల్లరా ఏది ఆలోచించకుండా మేలు చేయాల్సిన సమయం వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తికి మేలు చేస్తాడు. బైబిల్ అదే చెప్తా ఉందండి. క్రొత్త నిబంధనలో 2 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించు. ఈరోజు అలాంటి ప్రేమ, అలాంటి సహాయం చేసే మనస్తత్వం నీ జీవితంలో ఉన్నట్లయితే దేవుడు నువ్వు చేసిన దాన్ని మించిన అత్యధికమైన బహుమానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆపదలో ఉన్న వారికి ఒక 10 రూపాయలు సాయం చేస్తావా, అయితే దేవుడు అంతకు మించి నీకు మేలు చేయబోతావు అన్నాడు. కన్నీటితో ఉన్నవారిని ఆదరించావా, దేవుడు అంతకు మించి నిన్ను మేలు చేయబోతావు అన్నాడు. ఈరోజు ఎవరి విషయంలో అయితే నువ్వు వెంటనే స్పందించి చేయగలిగింది చేసావో, ఒకవేళ నువ్వు చేసిన దాన్ని వారు మర్చిపోవచ్చు, ఆ మనుషులు మర్చిపోవచ్చు. నీ ద్వారా మేలు పొందుకున్నవారు తిరిగి నీకు మరలా మేలు చేయకపోవచ్చు. నీ ద్వారా మేలు పొందినవారు మరలా ఏదో ఒక రోజు నీ మీద తిరుగుబాటు చేసి నువ్వేం చేసావు అని నిన్ను దెప్పే పరిస్థితులు రావచ్చు. అయినప్పటికీ మేలు చేద్దాం, అయినప్పటికీ వారికి మంచి చేద్దాం, అయినప్పటికీ వారికి సహాయం చేద్దాం. ఎందుకో తెలుసా? దీనికి దేవుడిచ్చే బహుమానం పిల్లరా అత్యధికం గనక. ప్రియ సహోదరి సహోదరుడు, ఆ బహుమానం కొరకు అబ్రహాము వలె మనము జీవించే ప్రయత్నం చేస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు, మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు.